ఈరోజు మనం చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ తీయాలనుకున్న వీడియో వచ్చేసరికి సాగర్ సాయి విగ్రహాన్ని చూపిద్దాం అనుకున్నాను ఆలయాన్ని. మనకి కరెక్ట్‌గా నేషనల్ హైవే 216 నుంచి అక్కాయిపాలెం అనే ఊరు నుంచి కటారిపాలెం బీచ్‌కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ సముద్ర సాయి అనే ఆహ్, 121 అడుగుల అతిపెద్ద సాయిబాబా విగ్రహం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా ఈ మందిర నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. అయితే ఈ విగ్రహాన్ని మొత్తం డీటెయిల్స్‌ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే చాలామంది ఇట్లాంటి ఒక విగ్రహం ఉంది గానీ, ఇటువంటి ఆలయం ఒకటుందని గూడా తెలీదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గూడా తెలీదు. అందుకని ఈ విగ్రహాన్ని చూపించాలనుకుంటున్నాను. పైకి వెళ్లి గూడా చూపిస్తాను మొత్తం వివరంతో సహా. చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసరికి 121 అడుగుల సముద్ర సాయి దేవస్థానము. ఎవరు లేకపోవటం వలన మనం మామూలుగా ఎప్పట్లాగే వచ్చి ఆలయాన్ని మీకు చూపించదలుచుకున్నాను. ఆలయం ఇలా ఉంది. సాయిబాబా వారి పాదాలు ఇవ్వండి, అతిపెద్ద పాదాలు. మనకి కరెక్ట్‌గా సాయిబాబా గారు ఆ లోపల సాయిబాబా దేవుడు లోపల కనబడుతుంటే మనకి ఇక్కడ పాదాలు కనబడతా ఉన్నాయి. మళ్ళీ మందిరం ఇలాగా పూర్తిగా తోటతో నిర్మాణం జరిగింది. ఇదిగోండి ఆలయంలో అద్భుతంగా ఇదొక గార్డెన్‌ని, తోటని నిర్మించారు. అంతేకాకుండా చిన్న సాయిబాబా పక్కనే ఏదైతే ఆయన బతికున్నప్పుడు ఫకీర్‌గా ఎలాగైతే ఫకీర్‌గా ఉన్నప్పుడు ఉన్నారో అటువంటి ఒక విగ్రహం పక్కనే ట్రస్ట్ ఏమో నాకు బహుశా ఈ ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ అయ్యుండొచ్చు. బహుశా ఇది కాకినాడ వాళ్ళో ఎవరో అక్కడ పక్కన రాసుంది. రేవు ఆశ్రమం ఏదో ఉంది. ఆశ్రమ వివరాలైతే లోపల ఎవరుంటే వాళ్ళని కనుక్కోవాలి. ఇదిగోండి పక్కనే అద్భుతంగా తీర్చిదిద్దిన గార్డెను. ఇవన్నీ ఇంకా ఏదో నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ ప్రాంగణంలో. ఇటు కూడా అద్భుతంగా గార్డెన్ తీర్చిదిద్దుతారు. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఇటువైపు రావాలనుకుంటే వచ్చి చూడండి. ఇదిగోండి ఇదంతా సాయిబాబా దేవస్థానం యొక్క ట్రస్ట్‌కి సంబంధించి భవనాలు. వారు ఉంటే వాళ్ళని వివరాలు అడిగేవాళ్ళని, ఉన్న వాళ్ళని అడిగితే మాకు తెలీదంటున్నారు. అక్కడ సాయిబాబా గారు ఏదైతే ఉడికే నీళ్ళల్లో చేయి పెట్టి అన్నం వండి పెట్టారో అటువంటి విగ్రహం. కొద్దిగా ముందుకు వెళ్ళి చూపిస్తాను. ప్రధాన ఆలయం అయితే ఇలాగుంది. ఇదిగోండి పూర్తిగా రౌండ్‌గా అక్కడ ఉన్నారు. మొత్తం 121 అడుగులు. మనకి ముందు సాయిబాబా గారి దర్శనం చేసుకొని మొత్తం తిరిగి చూపిద్దాం. ప్రధాన ఆలయం అయితే ఇలాగ ఉంది. ఎవరు కూడా ఇక్కడ లేరు మనకి వివరాలు చూపించడానికి. ఇవ్వండి. ఎందుకంటే షిరిడి నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళలేదు. మనకి అతి దగ్గరలో ఉన్న సాయిబాబా వారి దేవస్థానము కటారిపాలెం బీచ్కి వెళ్ళే దారిలో ఉంది. నేషనల్ హైవే 216 నుంచి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేసుకోండి. దగ్గరలో ఉంటే, చీరాల చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే ఇంత అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకోండి. ఇప్పుడు మీకు చూపించింది ఆలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విగ్రహం. అంతేకాకుండా మనకి ఆలయానికి కుడివైపున అంటే ఇలాగా ఇంకొక సాయిబాబా వారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం వచ్చేసరికి పడగలు విప్పి ఉన్న నాగుపాము ఎదురువైపు ఉంది. అంతేకాకుండా ఇందాకే చెప్పాను చుట్టూ అద్భుతంగా గార్డెనింగ్ చేశారని. ఇట్లాగా ఒకవైపు వస్తే మనకి ఇలాగా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఇంకొక మండపం ఉంది. ఇక్కడ ఒక మండపం ఉంది. ఇవ్వండి మీకు కెమెరా షేక్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువగా తిరిగి చూపించను. ఇట్లాగ మనకి పైకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. ఇంకొక వైపు ఇంకొక సాయిబాబా వారు ఉన్నారు. ఆలయ ప్రాంగణం ఇదంతా. ఇవ్వండి చుట్టూ ట్రాక్ ఉంది మనకి తిరగటానికి కనబడుతుంది కదా. ఇటువైపు దేవస్థానానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా వారి ఇంకొక విగ్రహం ఉంది. మనకు చుట్టూ కూడా మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ప్రస్తుతానికైతే ఒక ప్రదక్షిణ చేసి మనం మెట్లు ఎక్కి పైకి వెళ్దాం. ఇదంతా కూడా
ఆలయానికి మరియు ఆలయానికి సంబంధించినటువంటి ఇవ్వండి. మనకి 2వ అంతస్తులో ఇలా ఉంటారు బాబావారు, సాయిబాబా వారు. ఇవ్వండి, కెమెరా షేక్ అవుతుందేమో. ఇవ్వండి, అద్భుతంగా ఉంది ఆలయం. రీసౌండ్ వస్తుంది. ఎంతో నీట్గా ఉంది ప్లేస్ కూడా. ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇవ్వండి, ఇలాగా మనకు 2వ అంతస్తులో ఇలా కనబడుతుంది. ఇలా వచ్చేసి మనకు మళ్ళీ మెట్లు ఉంటాయి. ఆ మెట్ల దగ్గర నుంచి వెళ్ళి సాయిబాబా వారి దర్శనం చేసుకొని రావాలి. ఇవ్వండి, ఇంకొక అంతస్తు ఎక్కాలి. ఇంకా 2 అంతస్తులు ఏమో ఎక్కాలి. వీడియో ఎలా వస్తుందో నాకైతే తెలియదు, కానీ వచ్చినంత వాటికి నీట్గా తీసి అప్లోడ్ చేస్తాను. ఎటువంటి కట్లు లాంటివి ఏం పెట్టుకోను. ఇవ్వండి, మనం 3 అంతస్తులకు పై మాట ఎక్కాము బాబావారిని దర్శనం చేసుకోవటానికి. ఇవ్వండి, బాబావారి దేవాలయంలో ఇప్పుడు 3వ అంతస్తుకు చేరుకున్నాను. ఇవ్వండి, మీకు కనబడుతున్నట్టుంది. దారి ఇక్కడ దాకా వచ్చింది. ఎటువైపు చూసిన తలుపులేసి ఉన్నాయి. మనకి 3వ ఫ్లోర్ ఇలా ఉంది. ఇక్కడ కూడా ఇంకో సాయిబాబా వారిని ప్రతిష్ఠిస్తారు. గుడి పూర్తిగా ఇంకా అవ్వలేదండి. బాబావారి దేవాలయంలో ఇప్పుడు 3వ అంతస్తుకు చేరుకున్నాను. ఇదిగోండి, మీకు కనబడుతున్నట్టుంది. దారి ఇక్కడ దాకా వచ్చింది. ఎటువైపు చూసిన తలుపులేసి ఉన్నాయి. మనకి 3వ ఫ్లోర్ ఇలా ఉంది. ఇక్కడ కూడా ఇంకో సాయిబాబా వారిని ప్రతిష్ఠిస్తారు. గుడి పూర్తిగా ఇంకా అవ్వలేదు కాబట్టి ఇలా ఉంది. నీకు దిగేటప్పుడు నేను కనబడతాను. ఇవ్వండి, సాయిబాబా వారి దేవస్థానం వచ్చాను. 5వ ఫ్లోర్కి వచ్చినట్టున్నాను. ఎత్తు ఎక్కువ అయ్యేసరికి కొద్దిగా ఊపిరాడడం కష్టంగా ఉంది. చుట్టూ చూస్తే కళ్ళు తిరిగేటట్టు ఉన్నాయి. ఇవ్వండి, సాయిబాబా వారి దేవస్థానము నేను మస్ట్ రికమెండ్ చేస్తాను. ఇవ్వండి, సాయిబాబా వారి విగ్రహం. నేను అన్నిటికన్నా ఎత్తులో ఉన్న ప్లేస్కి వచ్చాను. ఇలా ఉంది దేవస్థానం. ఇవ్వండి, సాయిబాబా వారు. ఇది సాయిబాబా వారి పాదం. నేను పైకి వచ్చిన తర్వాత కూడా నేను 4 ఫ్లోర్ల కంటే ఎక్కువ వచ్చాను. అయినా కానీ అట్లా ఉంది. సాయిబాబా వారి 121 అడుగుల విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం దగ్గరకు వచ్చాను. ఇదిగోండి, నేను 5 ఫ్లోర్లు పైకి వచ్చిన తర్వాత కూడా సాయిబాబా వారి విగ్రహం అంత హైట్లో ఉంది. మీకు నిలబడి చూపించలేకపోతున్నాను. ఇదిగోండి, ఇది సాయిబాబా వారి విగ్రహము. మీరు ఎవరైనా కుదిరితే వచ్చి దర్శనం చేసుకోండి. చుట్టుపక్కల ప్రాంతం ఇలాగ ఆహ్లాదకరంగా ఉంటుంది బాగా. నేను మామూలుగా ఈ వీడియో షూట్ చేయడానికి కారణం ఏంటంటే ఇంకా ఎక్కువ మంది తెలుసుకొని ఇక్కడికి వస్తారని.